ఆర్థికంగా పేదవారైనా చదువుకు పేదవారు కాకూడదనే మహోన్నత లక్ష్యంతో మహానేత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి గండి కొట్టేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్కార్ వైఖరికి నిరసనగా ఈ నెల 18, 19 తేదీలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫీజు దీక్షను చేపట్టనున్నారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న దివంగత మహానేత వైఎస్ ఆశయానికి తూట్లు పొడుస్తున్న సర్కారు తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి దశల వారీగా మంగళం పాడే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం తాజా జీవో జారీ చేసింది. దీని ప్రకారం తమ పిల్లలను పెద్ద చదువులు చదివించాలని కోరుకునే తల్లిదండ్రులు ఫీజులో ఎక్కువ మొత్తం భరించాలి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ ఎత్తున వైఎస్ విజయమ్మ ఫీజు దీక్షను చేపట్టనున్నట్లుగా ఆ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి తెలిపారు. ఆర్థికంగా పేదవారు కావచ్చు, కానీ చదువుకు పేదవారు కాకూడదు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పి పేద వర్గాల నుంచి వచ్చిన విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టబడింది ఈ స్కీమ్. అటువంటి స్కీమ్కు ఏదో ఒక విధంగా ప్రభుత్వం దొడ్డిదారున చిల్లులు పొడుస్తూనే ఉంది, నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇదే అంశంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా దీక్షలు చేశారు. డబ్బుకు పేదవారు కానీ చదువులకు పేదవారు కాకూడదన్న గొప్ప ఆశయంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గతంలో మాదిరిగా ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామంటున్నారు ఆ పార్టీ నేతలు.